ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. నడవరా, ఫస్ట్ ఇక్కడి నుంచి నడు. నీకు మా అమ్మాయి కావాల్సి వచ్చిందారా? పూటకి పీపాలు తాగి రోడ్ల వెంట పొర్లే నీకు బంగారంలా గారాబంగా పెంచుకున్న మా కూతుర్ని ఎలా ఇస్తామనుకుంటున్నావురా? మా బొందిలో ప్రాణం ఉండగా నీకు దాన్ని ఇవ్వం. ఏం చేసుకుంటావో చేసుకోపోరా. పద అక్క, నువ్వు ఇలా రివర్స్ అయ్యావంటే శక్తి దగ్గర డబ్బులు తీసుకున్న విషయం బావకి చెప్పేమంటావా? చెప్పొద్దు అంటే నువ్వు సైలెంట్గా ఉండాలి. నాకు తెలుసు నువ్వు ఉంటావు. నువ్వు సైలెంట్గా ఉంటేనే బెటర్. నేను బావతో మాట్లాడుకోవాల్సినవన్నీ మాట్లాడుకుంటాను. ఏం మాట్లాడుకో. బావా, ఒకసారి నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించు. నేనేం స్వార్థంతో చెప్పడం లేదు బావా. వస్తానే. వెల్కమ్ వదినా. తీసుకో. థ్యాంక్ యూ. పదండి, రండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇటువైపు. గుణ, నువ్వు వదినికి క్యాబిన్ చూపించు. నేను ఎమర్జెన్సీ చూస్తాను. సరే. పద జనని. రాజనని. జనని, ఈ రోజు నుంచి ఇది నీ క్యాబిన్. ఎలా ఉంది? నచ్చిందా? ఎందుకున్నా ప్రత్యేకంగా నా కోసం ఈ ఏర్పాట్లన్నీ? పైగా ఈ పోస్ట్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఈ డెసిగ్నేషన్స్ అన్నీ నాకు అవసరమా? నీకు అవసరమని కాదు. పోస్ట్ అనేది డిగ్నిటీ కోసం. ఈ క్యాబిన్, ఈ చైరు ఆ డిగ్నిటీకి తగ్గట్టుగా ఉండాలి కదా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను కోరుకునేది ఒక్కటే గుణ. నీకు తోడుగా నీ వెంట నేనుండాలి. నీకు సపోర్టుగా ఉండాలి. కానీ అది అధికారంతోనో ఓ అడ్మినిస్ట్రేషన్ చెలాయించాలని మాత్రమే కాదు. ఒక భార్యగా గుణ నీడలో బతకాలని నా ఆశ. నీ ఇష్టాన్ని గమనించి నువ్వు కోరుకున్నది వండి పెడతావు. మన పిల్లలతో సహా మనం అందరం సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. అది నెరవేరితే చాలు. ఈ పదవులు, కుర్చీలు నేనెప్పుడు కోరుకోలేదు గుణ. తెలుసు జనని, నీ మనసేంటో, నీ ఆలోచనలేంటో, ఎందులో నీకు సంతోషం ఉంటుందో కూడా నాకు తెలుసు. నీకు ఎవరంటే ప్రాణమో కూడా నేను తెలుసుకోగలను. నువ్వు ప్రతి క్షణం పిల్లల ఆలోచనలోనే ఉండి చేతులారా నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. మన పిల్లలు మన దగ్గరికి వచ్చేంత వరకు నువ్వు ఇలా హాస్పిటల్కి వచ్చి ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అయితే కాస్తైనా రిలాక్సింగ్గా ఉంటుంది, కాస్త రిలీఫ్ దొరుకుతుంది. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నాతో పాటు రోజు హాస్పిటల్కి రా. ఏదో ఒక యావిగేషన్లో ఉంటే
నీకు నువ్వే సెల్ఫ్ హీలింగ్ చేసుకున్న దానివవుతావు. అయినా యోగా మాస్టర్వి, నీకు నేను చెప్పేది ఏముంటుంది చెప్పు. నేను చేయాల్సిన ప్రయత్నం నీకోసం నేను చేశాను. ఆ తర్వాత నీ ఇష్టం. అయ్యో, నా మనసులో ఉన్న మాట చెప్పాను. నువ్వు చేసిన పని తప్పండం లేదు గుణ. ఓ విధంగా ఆలోచిస్తే నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉంటే డిప్రెస్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో నన్ను నేను బెటర్ చేసుకోవడానికి ఇదొక మంచి ఆపర్చునిటీగా ఫీల్ అవుతాను. తప్పకుండా నేను రోజు హాస్పిటల్కి వస్తాను, ఓకేనా? చెప్పు శారదా. శక్తి, నీది నాది ఒకే నష్టజాతకం అనుకుంటా. నీ నక్షత్రం నా నక్షత్రం ఓ దరిద్రపు నక్షత్రం అనుకుంటా. నువ్వు నేను కడుపులో అడ్డం తిరిగిన పిండాలం అనుకుంటా. ఏయ్, ఏంటా మాటలు? అసలు ఏం జరిగింది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? కొంపలు మునిగే పరిస్థితి వచ్చింది. కొంప కొల్లేరయ్యేలా ఉంది. పోయారనుకున్న దరిద్రాలు వెంట పడుతున్నాయి. ఇదిగో సోదాపి, ముందు విషయం ఏంటో చెప్పు. ఆ కేశవ సరాసరి మా ఇంటికొచ్చి మా ఆయనతో ఎవడెవడికో నీ కూతుర్నిచ్చి నువ్వు టెన్షన్ పడ్డం ఎందుకు బావా? ఎవరినో నమ్ముకుని మోసపోవడం ఎందుకు బావా? చక్కగా 1-2 చెడ్డలవాట్లు తప్ప నాకేమైంది చెప్పు? రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించేవాణ్ణి, ధరణి అంటే ప్రాణం పెట్టేవాణ్ణి, గుండెల్నిండా ప్రేమించేవాణ్ణి. నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తే ఇద్దరం చచ్చేదాకా నీ కళ్ళ ముందే పడుంటాం కదా అని ఆయన బుర్రలో చచ్చు విత్తనాలు నాటి వెళ్ళాడు. అంతే, అప్పట్నుంచి ఏదో మత్తింజెక్షన్ ఇచ్చినట్టు మా ఆయన తెగ ఆలోచించేస్తున్నాడు. మా ఆయన బుర్రలో ఆ విషయం నాటుకుపోయిందనుకో. అవును కదా, కేశవకిచ్చి ముడి పెడితే నా కూతురెప్పుడు నా కళ్ళ ముందే ఉంటుందని ఫిక్స్ అయిపోయాడనుకో. ఇంకంతే. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టుగా అన్నట్టు మనం 100 సార్లు చెప్పినా ఆయనకి ఒక్కసారి కూడా వినపడదు. మనం 1000 ప్రయత్నాలు చేసినా పట్టించుకోడు. ఆయన ఏ మాటకి ఫిక్స్ అయితే ఆ మాటే. బుడం పట్టే. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, ఎలా ముడిపెట్టిస్తాడో అని తెగ కంగారు పడి చేస్తున్నాను శక్తి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నువ్వే చెయ్యాలి. నా వల్ల అయితే ఏమీ కాదు. ఇక నేను చేతులు ఎత్తేసినట్టే. హో సింతేనా? దీనికే ఇంత పెద్ద ఉపోద్ఘాతం చెప్పాలా? జాతకాల దాకా వెళ్ళిపోవాలా? నక్షత్రాల గురించి మాట్లాడాలా? ఈ విషయమేనా? ఇంకేమైనా ఉందా? ఏంటది ఇంత తేలిగ్గా తీసిపారేస్తున్నావు? నువ్వు పూర్తిగా పెళ్ళొద్దని డిసైడ్ అయిపోయావా ఏంటి? నీకు తమ్ముడాస్తొద్దా? ఆస్తి మీద నువ్వుల నీళ్ళు వదిలేసుకున్నావా? ఎంత టెన్షన్ పడి నేను చెప్తే నువ్వేంటి తుస్సని తీసిపారేశావు? ఆస్తి మీద ఆశ ఏమైనా చచ్చిందా ఏంటి? నాకెందుకు చస్తుంది? నా తమ్ముడి ఆస్తి నాకు చేదవుతుందా? దానికోసమే కదా ఇన్ని రోజుల నుంచి యుద్ధం చేస్తున్నాను. మరేంటి, ఏదైనా ప్లాన్ చేయమంటే ఇంతేనా అని నా గాలి తీసేసావు? బాగా రిలాక్స్గా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ధరణి ధీరజ్ల పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. అందులో ఇంకెలాంటి అనుమానాలు లేవు. ఇట్ ఈస్ ఫిక్స్. కానీ ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది అని ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి నా బుర్ర పాడు చేయకు. నా ప్లాన్లో నేనున్నాను. అది 100% సక్సెస్ అయి తీరుతుందని చెప్తున్నాను కదా. నేను చెప్పినప్పుడు చెప్పినట్టు చెయ్యి. నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు, నన్ను టెన్షన్ పెట్టాల్సిన అవసరమూ లేదు. అర్థం చేసుకుని సైలెంట్గా ఉండు. ఏంటో ఎవ్వరూ తినగా మాట్లాడడం లేదు. నాకేమో టెన్షన్తో నరాలు తెగేటట్టున్నాయి.
ఎవరో కొత్త అమ్మాయి వచ్చినట్టుంది ఇంటికి. హా, ధరణి వీళ్ళు చెప్పింది నిజమని అమ్మా నాన్నల కోసం వచ్చిందేమో. చ ఎప్పుడు నీ నోటి నుంచి ఏ మాట వచ్చినా నెగిటివ్ గానే వస్తుంది గానీ పాజిటివ్ గా రాదు కదా. చూడు, సరిగ్గా చూడు, ధరణిలా ఉందా? అలాంటి డ్రెస్ ఎప్పుడైనా వేసిందా? పైగా అంతలా ఉంటుందా? ధరణి సన్నగా నాజుగ్గా ఉంటుంది. ఎవరో కొత్త వాళ్ళు మనతో పని ఉండొచ్చారేమో. పద పద. ఆఫ్ 60 వ్యూవర్స్ కి నమస్తే. నేను ఈరోజు ఒక కొత్త హ్యాండ్ బ్యాగ్ ని హ్యాండ్ రెజ్లింగ్ లో గెలుచుకుని మరీ సంపాదించుకున్నాను. యు సీ హౌ నైస్ ఇట్ ఈస్. ఎంత మంచి కలర్, లేడీస్ ఎవరికైనా సూట్ అయ్యే ఫెంటాస్టిక్ వైట్ కలర్. మీ జో ఎట్ ది రేట్ ఆఫ్ 60s లో ఎలా ఉందో చూసి చెప్పండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ మీ జాయ్. మీ సంతోషాల కోసమే నేను ఈ రీల్స్ అన్ని చేసేది. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. వామ్మో, ఈవిడ గారి హడావిడి గెటప్లు చూడలేక చచ్చిపోతున్నా కదా. దీనికి షోలు, షార్ట్లు, రీల్స్, ఇన్స్టాగ్రామ్ లో అవసరమా సౌమ్య? ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అవసరమా అంటే చేసే వాళ్ళందరూ ఏ అవసరం అని చేస్తున్నారు. ఏంటో ఆ కాలంలో లేవు కదా. ఈ కాలంలో కోరికలన్నీ తీర్చుకుంటోంది. నీకు నాకు ఎందుకు ఈ దురద? నువ్వొకదానివి. అయిందానికి కాందానికి ఎప్పుడు ఎటు సపోర్ట్ చేస్తావో తెలీదు. ఈవిడి గారి విరగబాటు, ఆ కులుకు చూడలేక చస్తున్నాం. చాలా ఎంజాయ్ చేస్తుంది. దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. అవును శక్తి, చెయ్యాలి. చెయ్యకపోతే ఆవిడ ముందు మనం ముసలిళ్ళం అయిపోతాం. ఓ పని చెప్తాను, చేస్తావా? చెప్పు చెప్పు. ఏం చెప్తావు? నువ్వేం చెప్తే అది చేస్తాను. దాని విరగబాటు అణిగి విరిగి పడేలా చేద్దాం. చెప్పు. పద 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 పద. కుదురుతుంది. ఈ దెబ్బతో ఆవిడ గారు కాలు విరిగి మూలన పడాల్సిందే.
దీని పలుకు దీని కులుకు భరించలేకపోతున్నాం. ఇది మంచాన పడితే కూతురు దీని సేవలో ఉంటే మనకు మళ్ళీ అడ్డు అదుపు ఉండదు. స్వేచ్ఛగా ఈ రాజ్యం ఏలేయచ్చు. ఏమంటావ్? నువ్వు ఏదంటే నేను అదే. ఎంతైనా నీ బుర్రే కదా. బ్రహ్మాండమైన ఆలోచన చేసావు. మరి ఆవిడ గారిని రప్పించాలి కదా. అవును కదా, ప్లాన్ నెంబర్ 2 ఉంది కదా. మరి అమలు చేయొచ్చు కదా. ఫస్ట్ పిల్లిలారు. పిచ్చిదానా, ఇది పిల్లరుపా. పిల్లిలా అరోమంటే కుక్కలా అరుస్తావేంటి? ఛే, నేనేమన్నా ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్నా? ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాను. చిరాకు పడతావే. అయినా నువ్వు వాయిస్ చేంజెస్ ఎక్స్పర్ట్వి కదా. గొంతులు మార్చి కాపురాలే కూల్చావు నువ్వు. పిల్లరుపులు కుక్కరుపులు అరవలేవా? సరే. చచ్చా, దొంగ పిల్లి మళ్ళీ వచ్చి చచ్చినట్టుంది. మనిషి చాటైతే చాలు కొంపలో దూరిపోతుంది. ఆగమాగం అల్లరల్లరి. ఎప్పుడు దొంగ తిండి తిందామానే దీని ధ్యాస. ముదనష్ట పిల్లి. పిక్స్ చాలా బాగా వచ్చాయి. నా ఫ్రెండ్స్ కి తర్వాత అప్లోడ్ చేస్తాను. ఈ పిల్లిని దీనంతా ఇవాళ నేను తేలుస్తాను. ఇది కడుపు మీద పడినట్టుంది. నడుము విరిగా ఏమనుకుంటున్నావు తెలుసా? వెధోపీనుగా ఏనుగంటావేంటి? అమ్మా, పిన్ని గారు నడుం విరిగిపోయింది తెలుసా? శభాష్, మీరిద్దరూ కలిసి నా ప్రాణాలు పోకుండా కాపాడారు. వెరీ గుడ్. శభాష్. నడుం విరిగి నేను చేస్తుంటే శభాష్ వెరీ గుడ్ అంటావేంటి? దీన్ని రీల్ చేసి పోస్ట్ చేయాలి. హలో ఫ్రెండ్స్, నేను కింద పడుతుంటే నా ప్రాణాలు కాపాడింది ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? పిచ్చా నీకేమైనా? నా నడుం విరిగి నొప్పిగా ఉంటే నువ్వు నీ సోది వీడియోలు ఇదొకటి. అవతలకి ఏం చూస్తున్నావు? అయ్యో అమ్మ బాబా. అక్క అక్క అక్క, నీకు లెటర్ వచ్చింది చూడు. బుజ్జమ్మా, ఎవరు రాశారా లెటరు? ఎక్కడి నుంచి వచ్చింది? నాన్న, గుడ్ న్యూస్ నాన్న. నేను బిఎస్సీ నర్సింగ్ పాస్ అయ్యాను కదా. ఎంబీబీఎస్ వాళ్ళకి హౌస్ సర్జన్ ఎలాగో నర్సింగ్ పాస్ అయిన వాళ్ళకి నర్సింగ్ ప్రాక్టీస్ చేయడం అలా. హాస్పిటల్లో నర్సింగ్ ప్రాక్టీస్ చేయమని లెటర్ వచ్చింది. నాకు హాస్పిటల్ అలాట్ చేశారు. రెగ్యులర్ గా డ్యూటీకి వెళ్లి ట్రైనింగ్ అవ్వమని లెటర్ పంపించారు. అవునా? ఎవరు పంపించారమ్మా? గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పంపించారు. అంటే ఈ ట్రైనింగ్ పూర్తయితే కానీ నీ చదువు పూర్తవదన్నమాట. అంతేనమ్మా, ఇది చేస్తేనే ఫుల్ ప్లెజ్డ్గా తను నర్స్ అయినట్టు. దీని తండ్రేమో పెద్ద డాక్టర్, కోట్లో ఆస్తి. కానీ దీని రాత హాస్పిటల్స్ లో చాకరీ చేయడం. కర్మేలా కాలితే ఎవరేం చేస్తారు? నేనే కాని దీని పొజిషన్ లో ఉంటే, దానికి తెలిసిన నిజం నాకు తెలుసుంటే, తెలిసిన మరుక్షణం ఆగమేఘాల మీద రెక్కలు కట్టుకుని అక్కడ వాలి ఈ పాటికి సెటిల్ అయిపోయేదాన్ని. బుద్ధులు భూములు వెళ్దామంటే, రాతలు వాకిళ్ళు ఊడ్చాయంటే ఇదే మరి. నెత్తిన దరిద్రం కూర్చుంటే ఎవరేం చేస్తారు? ఎవరు బాగు చేస్తారు?
నాన్నా నేను నర్స్ ట్రైనింగ్కి వెళ్తాను నాన్నా, అప్పుడే నాకు జాబ్ వస్తుంది. ఎందుకమ్మా నీకంత కష్టం? నువ్వు ట్రైనింగులు చేసి ఉద్యోగాలు చేయాలా? నా ఒంట్లో ఇంకా అంతో ఇంతో శక్తి ఉంది కదా, నేను పనిచేసి మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను కదా. నీకు పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే నాకు అంతకు మించి ఏమీ లేదు. నువ్వు సంపాదించి మాకేం పెట్టాల్సిన పనిలేదు తల్లి. అదేంటి నాన్న అలా మాట్లాడతారు? ఇప్పటికే మీరు మా కోసం చాలా కష్టపడ్డారు. దేశం కాని దేశం వెళ్ళి రెక్కలు ముక్కలు చేసుకున్నారు. వేడి నీళ్ళకి తోడు చన్నీళ్ళు అన్నట్టు నేను కూడా అంతో ఇంతో సంపాదిస్తే మన అవసరాలు తీరుతాయి కదా. మీ కూతురిగా మీకు సపోర్ట్గా ఉంటే బాగుంటుంది కదా. ప్లీజ్ నాన్న, నేను వెళ్ళడానికి ఒప్పుకోండి. ప్లీజ్ నాన్న. ఏమోనమ్మా, నాకు మాత్రం నువ్వు బయటికి వెళ్ళడం ఇష్టం లేదు. నేనేం ఊరికే కాలక్షేపంగా సరదాగా తిరగడానికి వెళ్ళడం లేదుగా నాన్న. పని మీద, రేపు ఫ్యూచర్కి ఉపయోగపడే వర్క్ మీద వెళ్తున్నాను. ప్లీజ్ నాన్న, మీరు సరే అంటేనే నేను మనస్ఫూర్తిగా డ్యూటీ చేయగలను. మీరు ఒప్పుకోకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? రేపు నష్టపోయినప్పుడు మా నాన్నప్పుడు ఒప్పుకొనుంటే బాగుండేదని నేను అనుకోకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు ఒప్పుకోవాల్సిందే. ప్లీజ్ నాన్న. కానీ వచ్చిన అవకాశం వినియోగించుకుంటే మీ కెరియర్కి మంచిది. ఈ 3 నెలల ట్రైనింగ్ కోసం నీ 60 ఏళ్ల జీవితాన్ని పనంగా పెడతావా? రే గుణ, దానొచ్చిందిరా.